మీకు కానీ గుర్తుంటే 'వారణాసి' మూవీ గ్లిప్స్ రిలీజ్ అయిన మొన్నాడు 'పృథ్వీరాజ్ సుకుమారన్', 'ప్రియాంక చోప్రా', 'మహేష్ బాబు' వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పిక్స్ అయితే మనకు బయటకొచ్చాయనమాట. కానీ ఆ ఇంటర్వ్యూ అనేది బయటికైతే రాలేదు. మనకి నిన్న అయితే ఆ ఇంటర్వ్యూని ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనకి రిలీజ్ చేశారు. పూర్తిగా మనకి ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అనమాట. ఎందుకంటే మనకి పాన్ ఇండియా కాబట్టి రీజనల్ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడారు. అంతా అయ్యింది. సో ఆ ఇంటర్వ్యూలోని మహేష్ బాబు గారు కూడా, ప్రియాంక చోప్రా గారు కూడా, పృథ్వీరాజ్ కుమారన్ కూడా వీళ్ళందరూ కూడాను మూవీ గురించి చెప్పడంతో పాటు, మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు ఇచ్చారు. అదేంటంటే ముఖ్యంగాన మహేష్ బాబు గారు ఈ మూవీలో షార్ట్స్ అన్ని ఎంత క్లియర్‌గా చేసామంటే, నార్మల్‌గా నా రన్నింగ్ స్టైల్ అందరికీ ఇష్టమే. కానీ మహేష్ బాబు గారి రన్నింగ్ స్టైల్ రాజమౌళి గారికి ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండాలని చెప్పిచ్చి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించారంట. దాని తర్వాత ఆఫ్రికాలో యానిమల్స్ మధ్య షూట్ చేయడం అనేది చాలా నాకు ఫస్ట్ భయమేసింది. కానీ ఒక్కసారి షెడ్యూల్ లేవని చెప్పి విపరీతంగా ఫన్ ఎంజాయ్ చేశాను నేను. ఫన్ ఎంజాయ్ చేయడంతో పాటు మానిటర్ అయితే నేను చూసుకోలేదు. కానీ సీన్స్ గురించి నా కోస్టర్స్ అందరూ కూడా చెప్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పారు. ఇన్ని హ్యాపీ న్యూస్‌లతో పాటు ఒక మోసం కూడా జరిగింది. అదేంటంటే మీకు తెలిసిందే మూవీ అనౌన్స్ చేసిన తర్వాత మనకి 2 పార్ట్స్, 3 పార్ట్స్ కింద కూడా చేద్దామని చెప్పి రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారని కూడా అన్నారు. అన్నట్టుగానే ఆల్మోస్ట్ అఫీషియల్ అప్డేట్స్ కూడా లైట్‌గా వచ్చాయి. అంటే ఇండైరెక్ట్‌గా మనకి హింట్స్ ఇస్తూ వచ్చారు పార్ట్ 2 అని చెప్పి. కానీ రీసెంట్‌గాన రాజమౌళి గారు అయితే తేల్చి చెప్పేసారు. 'వారణాసి' మూవీ అనేది పార్ట్ 2 ఉండే ఛాన్సే లేదని చెప్పి కేవలం సింగిల్ పార్ట్‌లోనే మూవీని అవ్వకూడదు అని చెప్పారు. మనకి ఎప్పుడైతే మూవీ ఫస్ట్ పార్ట్ ఒకటే అని చెప్పారో మనకు ఆటోమేటిక్‌గా 2 రియాక్షన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే పోన్లే ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఫస్ట్ మూవీ ఒక మూవీ అయితేనే బెటర్ అని చెప్తున్నారు. కానీ రెండో వాళ్ళ వర్షన్ ఏంటంటే సీక్వెల్స్ ట్రెండ్ ఉంది కదా అని ఇష్టం లేకపోయినా తీసేయడానికి అక్కడ ఉన్నది రాజమౌళి అని చెప్పి రాజమౌళి గారు సీక్వెల్స్ బాగా తీస్తారని. సో ఇలాగా మమ్మల్ని మోసం చేశారు రాజమౌళి పార్ట్ 2 తీస్తారని చెప్పి అవి ఇవి అంటున్నారు. సరే ఏదేమైనా సరే డైరెక్టర్ తీసుకుంటే ఫైనల్ నిర్ణయం. కాబట్టి మనకు 'వారణాసి' మూవీ సింగిల్ మూవీగా స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా రాబోతుంది. మీరేమనుకుంటున్నారు? పార్ట్ 2 కూడా దీనికి అనౌన్స్ చేసుంటే మంచిదా? లేకపోతే మంచిదా? నన్నడిగితే పార్ట్ 2 లేకుండా ఒకే ఒక పార్ట్ 2 తగ్గొట్టడమే బెటర్ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.